Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో లాస్ట్ క్లాస్ మనం ఏంటంటే ఈ యొక్క ఎస్టిమేషన్ ఆఫ్ లైటింగ్ లోడ్ సంబంధించి థియరీ పార్ట్ చూసాం కదా. సో అంటే ఏంటి, సర్వీస్ మెయిన్ అంటే ఏంటి, లైట్ లోడ్స్ అంటే ఏంటి, పవర్ లోడ్ అంటే ఏంటి. సో అదేవిధంగా ఒక బిల్డింగ్ హైట్ ఇచ్చినప్పుడు ఎంత హైట్ తీసుకుంటారు, అదేవిధంగా సాకెట్స్ ఎంత హైట్లో ప్లేస్ చేస్తారు, అదేవిధంగా మనం తీసుకున్న డిస్ట్రిబ్యూషన్ బోర్డు కానీ మీటర్ బోర్డు కానీ ఎంత హైట్లో ప్లేస్ చేసుకుంటాము. సో ఒక సాకెట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఇవ్వచ్చు, అది లైట్ లోడ్ కండిషన్ అయితే ఎన్ని ఇవ్వచ్చు, పవర్ లోడ్ అయితే ఎన్ని ఇవ్వచ్చు. సో అదేవిధంగా సాకెట్కి కరెంట్ రేటింగ్ ఎంత. సో ఇలాంటివన్నీ చూసాం కదా. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే సో దానికి రిలేటెడ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, సో బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2, రీడింగ్ రూమ్ అని ఇచ్చాడు. అదేవిధంగా అందులోనే ఒక ఏంటి హౌస్కి కిచెన్ ఒకటి, హాల్ ఒకటి ఉంది. సో అక్కడ మనకు ఎంట్రన్స్ దగ్గర ఒక డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అనేది ప్లేస్ చేసుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే మనం కనుక్కోవాల్సింది ఈ ప్రాబ్లంకి అంటే సో టోటల్ లోడ్ ఎంత, నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్ ఎన్ని, కేబుల్ దాని యొక్క సైజ్ ఎంత. సో మనం తీసుకునే కేబుల్ యొక్క సైజ్ ఎంత. సో అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే సో ఫస్ట్ హాల్లో వచ్చేసరికి సో ఒక ల్యాంప్ ఉందంట, సో ట్యూబ్ లైట్స్ 2 ఉన్నాయంట, ఫ్యాన్స్ 2, అదేవిధంగా సాకెట్ అవుట్లెట్స్ వచ్చేసరికి 1. ఇక్కడ పవర్ సాకెట్ అనేది లేదు హాల్లో. అదేవిధంగా బెడ్రూమ్ 1 వచ్చేసరికి ల్యాంప్ 1, ట్యూబ్ లైట్స్ 1, సో అన్ని 1 ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా బెడ్రూమ్ 2 కూడా సేమ్. ఇక్కడ ఏంటంటే పవర్ సాకెట్ అనేది లేదు బెడ్రూమ్ 2లో. సో కిచెన్ వచ్చేసరికి ప్రతి ఒక్కటి ఉన్నాయి, ల్యాంపు, ట్యూబ్ లైట్, ఫ్యాన్, సాకెట్ అవుట్లెట్ 1, పవర్ సాకెట్ 1. అదేవిధంగా రీడింగ్ రూమ్లో కూడా సేమ్, అన్ని ఒక్కొక్కటి ఉన్నాయి. సో ఇలా ఇచ్చాడు. సో కాబట్టి ఈ యొక్క ఇచ్చిన డేటాకి మనం ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఈ యొక్క ల్యాంపు, ట్యూబ్ లైట్, ఫ్యాన్ అని ఇచ్చాడు కానీ సాకెట్ అవుట్ అని ఇచ్చాడు కానీ సో వాటి యొక్క రేటింగ్ అనేది ఇవ్వాలి. అంటే ఎంత రేటింగ్ అనేది ఉంటుంది అనేది మాత్రం మెన్షన్ చేయాలి. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాము, సో యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్ రూల్ ప్రకారం మనం తీసుకుంటాం అన్నమాట. సో యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం మనం తీసుకుంటాం. సో దాన్ని తీసుకునే కంటే ముందు మనం ఏం చేద్దామంటే ఇక్కడ సో ఇచ్చిన ప్రాబ్లంకి సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాంప్స్ ఎన్ని ఉన్నాయి, ట్యూబ్ లైట్స్ ఎన్ని ఉన్నాయి, ఫ్యాన్స్ ఎన్ని ఉన్నాయి, సాకెట్ అవుట్లెట్స్ ఎన్ని ఉన్నాయి, పవర్ సాకెట్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఓకేనా. సో దీనికి సొల్యూషన్ చూడండి. సో ఇక్కడ నాకు ల్యాంప్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ సో మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి, 5. అదేవిధంగా ట్యూబ్ లైట్స్ వచ్చేసరికి 6, అదేవిధంగా ఫ్యాన్స్ వచ్చేసరికి 6, అదే సాకెట్ అవుట్లెట్స్ వచ్చేసరికి 5. సో అదేవిధంగా నెక్స్ట్ ఏమున్నాయి, పవర్ సాకెట్స్. సో పవర్ సాకెట్స్ ఎన్ని ఉన్నాయంటే 3. సో పవర్ సాకెట్స్ ఏమో 3, సాకెట్ అవుట్లెట్స్ ఏమో 5, ఫ్యాన్స్ 6, ట్యూబ్ లైట్స్ 6, ల్యాంప్స్ 5 ఉన్నాయి. సో ఇది మనకి ఇచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే అజంప్షన్ చేసుకుంటాం. సో ఇచ్చిన ప్రాబ్లంకి సమ్ అజంప్షన్ తీసుకుంటాం అన్నమాట. సో అజంప్షన్స్ సో అజంప్షన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ల్యాంప్ అనేది తీసుకున్నాం కదా. సో ఆ ల్యాంప్కి జనరల్గా పవర్ రేటింగ్ ఎంత ఉంటుందంటే సో మనం తీసుకున్న అజంప్షన్ సో ల్యాంప్ అంటే ఇండికాసెంట్ ల్యాంప్ అనుకుంటాం జనరల్గా. సో కాబట్టి ల్యాంప్కి ఎంత అనుకుంటాం అంటే మనం 60 వాట్స్ అనుకుంటాం ల్యాంప్కి. సో అదే ట్యూబ్ లైట్ అనుకోండి. సో ట్యూబ్ లైట్కి వచ్చేసరికి ఎంత అనుకుంటాం అంటే మనము 40 వాట్స్ అనుకుంటాం. అదే మనం తీసుకునే ఒక ఫ్యాన్ అయితే సో దానికి వచ్చేసరికి 80 వాట్స్. సో సాకెట్ అవుట్లెట్ ఉంది కదా. సో ఆ సాకెట్ అవుట్లెట్ సో ఈ యొక్క సాకెట్ అవుట్లెట్కి మనం ఎంత అనుకుంటాం అంటే 100 వాట్స్ అనుకుంటాం. అదేవిధంగా పవర్ సాకెట్ ఉంది, పవర్ సాకెట్. సో ఈ పవర్ సాకెట్కి ఎంత అనుకుంటాం అంటే మనం 1000 వాట్స్. సో ఇది మన అజంప్షన్ అన్నమాట ఇదంతా. ఇప్పుడు మనం తీసుకునే ల్యాంప్ కానీ, ట్యూబ్ లైట్ కానీ, ఫ్యాన్ కానీ, సాకెట్ అవుట్ కానీ ఇవన్నీ ఏంటంటే అజంప్షన్. సో దాంతో పాటుగా నాకేంటంటే సో మనకు ఈ యొక్క లేఅవుట్ ఉంది కదా. సో మనకి ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ ఇచ్చాడో సో అందులో బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2 ఇలా ఇచ్చేసాడు కదా. సో కిచెన్, హాల్ అని. సో అక్కడ మనకి ఏంటంటే సమ్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. సో ఏంటి ఆ స్టాండర్డ్స్ అంటే ఇప్పుడు మనం హౌస్ ఉంటుంది కదా, ఆ హౌస్ హైట్ అని తీసుకోవాలి, ఫ్యాన్ హైట్ అని తీసుకోవాలి, అదేవిధంగా అట్లా. సో ఇక్కడ ఏంటంటే
హైట్ ఆఫ్ ద హౌస్. హైట్ ఆఫ్ ద హౌస్. సో జనరల్ ఇది ఎంత ఉంటుందంటే నాకు 3.5 మీటర్స్ ఉంటుంది. అదే మనకు ఫ్యాన్ హైట్ వచ్చేసరికి ఈ యొక్క ఫ్యాన్ హైట్ మనం ఏం చేస్తామంటే 2.75 మీటర్స్లో ప్లేస్ చేసుకుంటాం. అదే డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఏదైతే ఉందో సో దాని యొక్క హైట్, సో డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఉంది కదా దాని యొక్క హైట్ని ఎంతగా ప్లేస్ చేసుకుంటాం 2.5 మీటర్స్లో హైట్లో ప్లేస్ చేసుకుంటాం. సో అదేవిధంగా సాకెట్, ఈ యొక్క సాకెట్ హైట్ వచ్చేసరికి దీన్ని ఎంత హైట్లో ప్లేస్ చేసుకుంటాం అంటే 1.5 మీటర్ హైట్లో ప్లేస్ చేసుకుంటాం. సో అదేవిధంగా మనం వైరింగ్స్ హారిజాంటల్గా, సో హారిజాంటల్ రన్ సో ఇదంతా హైట్ ఇస్తామంటే మనం 3 మీటర్స్. సో గ్రౌండ్ నుంచి 3 మీటర్స్ హైట్లో మనం ఏం చేస్తామంటే హారిజాంటల్గా ఈ యొక్క వైరింగ్ అనేది తీసుకుంటాం. అదేవిధంగా మనం తీసుకునే వాల్ దాని యొక్క విడ్త్, సో వాల్ విడ్త్ వచ్చేసరికి 0.3 మీటర్స్ కానీ లేదా 30 సెంటీమీటర్స్ కానీ అంటాం. ఓకేనా. సో ఇది జనరల్గా మనం ఏంటంటే ఏదైనా ఒక హౌస్కి మనం ఏమనుకుంటాము సో దాని యొక్క హైట్ ఎంత ఉంటుంది అనేటట్టుగా మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ తీసుకుంటాం. సో ఒకవేళ మనకు డేటా అనేది ఇచ్చేసాడంటే ప్రాబ్లంలో సో ల్యాంప్ రేటింగ్ కానీ ట్యూబ్లైట్ రేటింగ్ కానీ ఫ్యాన్ రేటింగ్ కానీ దాన్నే తీసుకుంటాం. ఒకవేళ ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తారంటే మనం అజ్యూమ్ చేసుకుంటాం అన్నమాట డేటా అనేది. సో అంటే యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం ఇలా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనం క్యాలిక్యులేషన్ అనేది చూద్దాం. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా అందరికీ, ఏం డౌట్స్ ఏం లేదు కదా. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చూద్దాం. సో క్యాలిక్యులేషన్ పార్ట్, క్యాలిక్యులేట్ టోటల్ కనెక్టెడ్ లోడ్. సో ఇక్కడ నాకేంటంటే ఒక్కొక్కటి తీసుకున్నాం ఫస్ట్. సో ఫస్ట్ ఏంటంటే ల్యాంప్స్ లోడ్. సో ఇక్కడ నాకు మొత్తం ల్యాంప్స్ ఎన్ని ఉన్నాయంటే మనకు, సో ఇక్కడ చూడండి, సో ల్యాంప్స్ ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. ఒక్కొక్క దాని రేటింగ్ ఎంత 60. సో కాబట్టి సో 5 × 60 ఎంత అవుతుంది 300 వాట్స్ అవుతుంది. ఇదేంటి, ఇది ల్యాంప్స్. సెకండ్ వన్ ఏంటి అంటే నాకు ట్యూబ్లైట్స్. సో ట్యూబ్లైట్స్ లోడ్. సో ఒక్కొక్క ట్యూబ్లైట్ వచ్చేసి 40 వాట్స్. ఎన్ని ఉన్నాయంటే మనకు 6 ఉన్నాయి. సో 6 ట్యూబ్లైట్స్, ఒక్కొక్క దాని రేటింగ్ ఎంత అంటే నాకు 40. కాబట్టి మనం ఇక్కడ ఎట్లా రాసుకోవచ్చు, మనం 6 × 40. సో ఇది ఎంత అవుతుంది 240 వాట్స్. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, ఫ్యాన్స్ లోడ్. సో ఇక్కడ నాకేంటంటే ఒక్కొక్క ఫ్యాన్ రేటింగ్ 80 వాట్స్. ఫ్యాన్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం అంటే 6 ఉన్నాయి. కాబట్టి 6 × 80. సో 6 × 80. సో ఇది ఎంత అవుతుందంటే 480 వాట్స్. సో నెక్స్ట్ సాకెట్ అవుట్లెట్స్. సో ఇక్కడ జనరల్గా మనకి ఏంటంటే ఒక్కొక్క సాకెట్ అవుట్లెట్కి మనం 100 వాట్స్ తీసుకుంటాం. అదే పవర్ సాకెట్ అయితేనేమో 1000 వాట్స్ తీసుకుంటాం. మరి ఆ సాకెట్స్ ఎన్ని ఉన్నాయి, సో సాకెట్ అవుట్లెట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ పార్ట్ ఏంటంటే సాకెట్. సో ఫోర్త్ వన్ ఏంటి అంటే మనకు సాకెట్ అవుట్లెట్స్. సో సాకెట్ అవుట్లెట్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం మనకు 5 ఉన్నాయి. ఒక్కొక్క దాని రేటింగ్ 100. సో మొత్తం ఎంత అవుతుంది 500 వాట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి, పవర్ సాకెట్ లోడ్. మరి పవర్ సాకెట్ లోడ్ అన్నప్పుడు ఇక్కడ మొత్తం పవర్ సాకెట్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. సో 3 ఉన్నప్పుడు ఒక్కొక్క దాని రేటింగ్ ఎంత ఉంది అంటే 1000. సో కాబట్టి ఇంకా ఇదేమవుతుందంటే 3 × 1000.
ఇది ఎంత అవుతుంది 3000 వాట్స్. సరే, సో ఇప్పుడు నాకు టోటల్ లోడ్ చేద్దాం. అంటే టోటల్ లోడ్ ఎంత ఉంది. సో వాటిని మనం యాడ్ చేసామంటే అదే నాకు ఏమవుతుంది టోటల్ లోడ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు టోటల్ లోడ్, సో టోటల్ లోడ్ ఈక్వల్ టు 300 ప్లస్ 240 ప్లస్ 480 ప్లస్ 500 ప్లస్ 3000. సో దీన్ని యాడ్ చేయండి, మొత్తం ఎంత అవుతుంది చెప్పండి నాకు. సో 500, సో 3000, 500, 480, 240, 300. సో ఎంత అవుతుంది మొత్తం 4520 వాట్స్ అవుతుంది. 4520 వాట్స్ అవుతుంది. సో ఇదేనా అయ్యేది. సో నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్ ఎన్ని కనెక్ట్ చేస్తారో చూద్దాం. సో ఇప్పుడు మనకు టోటల్ లోడ్ వచ్చేసింది. సో అంటే టోటల్ కనెక్టెడ్ లోడ్ ఎంత వచ్చింది కదా. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తారంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్, సెకండ్ స్టెప్ ఏంటంటే సబ్ సర్క్యూట్స్ ఎన్ని కనెక్ట్ చేస్తాం చూద్దాం. నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్. సో జనరల్గా మనకేంటంటే సో మనం తీసుకునే లోడ్ని బట్టి మనం ఏం చేస్తాము సబ్ సర్క్యూట్స్ అనేటివి ఫిక్స్ చేసుకుంటాం. సో ఇప్పుడు లైట్ లోడ్ అనేది తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మనము లైటింగ్ లోడ్లో సబ్ సర్క్యూట్స్ ఎన్ని ఉంటాయి, దాని పవర్ రేటింగ్ ఎంత అన్నప్పుడు సో లైటింగ్ లోడ్కి వచ్చేసరికి సో మన ఇందులో మ్యాక్సిమం పాయింట్స్ వచ్చేసరికి 10 ఉంటాయి. అదే దీని మ్యాక్సిమం లోడ్ ఎంత కనెక్ట్ చేయొచ్చు పవర్ అంటే అప్ టు 800 వాట్స్ వరకు కనెక్ట్ చేసుకోవచ్చు. అదే నాకు ఒకవేళ పవర్ సబ్ సర్క్యూట్ అయితే సో ఇందులో మనకేంటి మ్యాక్సిమం లోడ్ ఇందులో ఎంత ఉంటుంది అంటే పవర్ లోడ్కి వచ్చేసరికి 3000 వాట్స్ అన్నమాట. సో ఇందులో మనం మ్యాక్సిమం అంటే ఓన్లీ 2 పాయింట్స్. సో మ్యాక్సిమం ఎన్ని పాయింట్స్ కనెక్ట్ చేసుకోవచ్చు అంటే 2. సో ఇది మనకు తెలిసిన కాన్సెప్ట్. అయితే ఇక్కడ ఏదైతే మనం లైటింగ్ ఫ్యాన్ సబ్ సర్క్యూట్స్ ఉన్నాయో సో దాన్ని బట్టి మనం ఏం చేస్తాము ఇక్కడ లైటింగ్ అన్నప్పుడు ఇందులో ఏమేమి వస్తాయంటే నాకు సో ఇక్కడ చూడండి ఏదైతే మనం లైటింగ్ లోడ్ సర్క్యూట్ అన్నామో సో ఇందులో మనకు వచ్చేటివి ఏవేవి అంటే ఇక్కడ లైటింగ్ పాయింట్స్, సో ఇక్కడ లైటింగ్ పాయింట్స్ అన్నప్పుడు నాకేమేమి వస్తాయి ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్, సో అదేవిధంగా 5 ఆంపియర్ సాకెట్స్ ఇవి వస్తాయి అన్నమాట. ఈ ల్యాంప్స్ ఎన్ని ఉన్నాయంటే నాకు 5 ఉన్నాయి. అదే లైట్స్ ఇవన్నీ ఉన్నాయంటే నాకు 6 ఉన్నాయి. అదేవిధంగా ఫ్యాన్స్ ఇవి వచ్చేసి ఒక 6 ఉన్నాయి. అదే 5 ఆంపియర్ సాకెట్స్ ఇవన్నీ ఉన్నాయంటే నాకు 5. సో టోటల్ సో ఎన్ని అయినవి 12 ఒక 10. సో మొత్తం 22 పాయింట్స్ అనేది కనెక్ట్ చేసుకున్నాం. అంటే నాకు యాక్చువల్ ఈ యొక్క లైటింగ్ లోడ్ పాయింట్స్లో మనకి ఎన్ని ఉన్నాయంటే మొత్తం 22 పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా, 22 పాయింట్స్ ఉన్నాయి. బట్ మనం మ్యాక్సిమం ఎందుకు వచ్చు ఈ యొక్క లైటింగ్ లోడ్ అన్నప్పుడు 10 మాత్రమే కనెక్ట్ చేసుకోగలుగుతాం. అలాంటిది నాకు ఎన్ని వచ్చినాయి 22 పాయింట్స్ వచ్చినాయి. సో కాబట్టి ఇక్కడ పాయింట్స్ సో పర్ సర్క్యూట్ ఏమో 10. సో అటప్పుడు నాకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సర్క్యూట్స్ ఎన్ని వస్తాయి ఈ లైటింగ్ అన్నప్పుడు సో 22 డివైడెడ్ బై 10 చేస్తాం. సో 2 డివైడ్ సో దీని వాల్యూ ఎంత వస్తుంది 2.2 వస్తుంది. సో 2.2 కాబట్టి మనం అంటే ఏదైతే లైటింగ్ సర్క్యూట్ తీసుకున్నామో సో దానికి 3 లైటింగ్ సబ్ సర్క్యూట్స్ అనేవి తీసుకుంటాం. 3 లైటింగ్ సో ఇక్కడ చూడండి మనం ఏదైతే ఇక్కడ లైటింగ్ తీసుకున్నామో ఆ లైటింగ్ సర్క్యూట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్ ఉంటాయి అన్నప్పుడు సో ఇక్కడ నేను యాక్చువల్గా రాశాను, అది మిస్ అయినట్టుంది. సో మళ్ళీ రాసాను చూడండి. సో ఇక్కడ నాకు ఈ యొక్క లైటింగ్ పాయింట్స్
ఇక్కడ లైటింగ్ పాయింట్స్ అంటే లైట్ లోడ్కి మనం ఏదైతే కనెక్ట్ చేస్తామో అవన్నీ అన్నమాట. సో జనరల్ ఇక్కడ ఏముంటాయి అంటే మనకు ల్యాంప్స్ ఉంటాయి. సో ఇవన్నీ అంటే నాకు 5. అదేవిధంగా ట్యూబ్స్ అంటే ట్యూబ్ లైట్స్ అని, సో అవన్నీ ఉన్నాయంటే 6. అదేవిధంగా ఫ్యాన్స్, సో ఫ్యాన్స్ ఎన్ని ఉన్నాయంటే నాకు 6. అదేవిధంగా 5 ఆంపియర్ సాకెట్స్, ఈ 5 ఆంపియర్ సాకెట్స్ ఎన్ని ఉన్నాయంటే నాకు 5. సో అట్లా టోటల్ ఎన్ని ఉన్నాయంటే నాకు టోటల్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయంటే నాకు 22 ఉన్నాయి. అయితే సో పాయింట్స్ పర్ సర్క్యూట్, సో పాయింట్స్ పర్ సర్క్యూట్ అని తీసుకోవచ్చు, మనం 10 తీసుకోవచ్చు. కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్ ఎన్ని అవుతాయి అన్నప్పుడు నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్ ఎన్ని వస్తాయి దీనికి అన్నప్పుడు, సో మనకి ఏదైతే టోటల్ వచ్చిందో ఆ టోటల్ వాల్యూ సో డివైడెడ్ బై సో ఎన్ని మనం మ్యాక్సిమం కనెక్ట్ చేసుకోగలుగుతాం 10. సో దీని వాల్యూ ఎంత వచ్చింది నాకు 2.2. సో 2.2 కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము, నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్ ఈక్వల్ టు 3గా తీసుకుంటాం, ఎందుకంటే 2 గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి. సో నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్ ఎన్ని అన్నప్పుడు మనం 2గా తీసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ నాకేమవుతుందంటే ఇది, సో ఇక్కడ రాస్తాను. సో ద నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్, ద నెంబర్ ఆఫ్ lighting load, the number of lighting load sub circuits. సో ఇక్కడ ఏదైతే ఉందో 2.2కి దీనికంటే ఎక్కువగా తీసుకోవాలన్నమాట. సో కాబట్టి దీనంతా 3గా తీసుకుంటాం. ఓకేనా? సో మనకి ఏదైతే వాల్యూ వచ్చిందో దానికంటే ఎక్కువగా తీసుకోవాలి 3గా. సో దీన్ని ఒకలాగా చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే మనము ఇంకో క్రాస్ చెక్ చేద్దాం, లోడ్ చెక్ చేద్దాం. ఈ లోడ్ చెకింగ్ ఎలా చేస్తాము ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ మనకు సో జనరల్గా మనం తీసుకునే లైటింగ్ లోడ్కి మ్యాక్సిమం ఎంత ఉండాలా, 800 వాట్స్ ఉండాలా. సో 800 వాట్స్ కదా. సో దాన్ని మనం ఎలా క్రాస్ చెక్ చేస్తామంటే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నాకు వచ్చిన వాల్యూ ఎంత అంటే టోటల్ లోడ్ 4520. 4520. సో ఇందులో ఓన్లీ లైటింగ్ లోడ్ సర్క్యూట్ మాత్రం చూద్దాం. ఓన్లీ లైటింగ్ లోడ్ మాత్రమే పవర్ ఎంత ఉంటుంది అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి 4520 మైనస్ పవర్ లోడ్ ఎంత ఉంది ఇక్కడ 3000. దీన్ని చేసి ఎంత వస్తుంది నాకు ఇది 1520 వాట్స్ వస్తుంది. సో దీని బేసిస్కి మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క లోడ్ చెక్ చేస్తాం. సో ఇక్కడ నాకు ఏదైతే మనకు లైటింగ్ లోడ్ తీసుకున్నామో ఆ లైటింగ్ లోడ్కి ఉన్న పవర్ ఎంత అంటే, ఈ లైటింగ్ లోడ్ యొక్క పవర్ ఎంత ఉంది అంటే నాకు 1520 వాట్స్ ఉంది. అయితే ఇక్కడ మనం తీసుకున్న సబ్ సర్క్యూట్స్ ఎన్ని 3 తీసుకున్నాం. సో కాబట్టి ఈచ్ సబ్ సర్క్యూట్కి ఎంత ఉంటుంది, సో ఈచ్ అంటే మ్యాక్సిమం ఈ యొక్క లైట్ లోడ్కి మ్యాక్సిమం ఎంత లోడ్ తీసుకోవచ్చు అన్నప్పుడు మ్యాక్సిమం పవర్ ఫర్ ఈచ్ లైట్ లోడ్ అన్నప్పుడు ఎంత తీసుకుంటాం అంటే 800 అన్నమాట. 800 మాత్రం తీసుకుంటాం ఒక్కొక్క దానికి. సో ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్ ఎన్ని తీసుకున్నాము అంటే మనము 3 తీసుకున్నాం. సో కాబట్టి నాకేమవుతుంది, సో మనం తీసుకునే లోడ్ చెక్ చేయడం అంటే ఎలా చేస్తామంటే ఇక్కడ సో ఏదైతే మనకు వచ్చిందో పవరు అది బై సో ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్ వచ్చాయి అది. సో దీన్ని చేసినప్పుడు ఇదంతా వస్తుంది నాకు అప్రాక్సిమేట్లీ 507 వాట్స్ వస్తుంది. సో ఈ యొక్క 507 వాట్స్ ఏదైతే ఉందో ఈ 507 వాట్స్ అనేది సో ఇది లెస్ దాన్ 800 వాట్స్ అన్నమాట. అంటే ఏదైతే మనము ఒక మ్యాక్సిమం మనం ఏదైతే లైట్ లోడ్కి మ్యాక్సిమం 800 ఇవ్వాలనుకుంటున్నాం కదా వాట్స్ అనేది, అంతకంటే ఇది తక్కువ ఉంది. సో కాబట్టి నాకేంది లోడ్ అనేది బ్యాలెన్స్ అయింది. ఓకేనా? ఇక్కడ మనం లోడ్ అనేది క్రాస్ చెక్ చేసాం. అంటే మనం తీసుకునే ఒక సబ్ సర్క్యూట్లో మ్యాక్సిమం 800 వరకు కనెక్ట్ చేయొచ్చు. సో అలాంటిది మనకేంటంటే ఈ ట్యూబ్ లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ యాడ్ చేయనప్పుడు 1520 వాట్స్ వచ్చింది. ఇదేంటిది టోటల్. మరి అలాంటి మన సబ్ సర్క్యూట్స్ ఎన్ని తీసుకున్నాం 3 తీసుకున్నాం. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాము 1520/3 చేస్తున్నాం. అంటే ఒక్కొక్క సబ్ సర్క్యూట్ ఎంత పవర్ ఉంది అని. అలా అది నాకు ఎంత వచ్చింది వాల్యూ 507 వాట్స్ వచ్చింది. ఈ వచ్చిన 507 వాట్స్ అనేది మనం తీసుకునే టోటల్ లైట్ లోడ్ పవర్ కంటే తక్కువ ఉంది. సో కాబట్టి నాకేమైంది లోడ్ అనేది
ఓవర్కమ్ అవ్వట్లేదు కాబట్టి బ్యాలెన్స్ అయింది. సో ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సెకండ్ కేసు అంటే పవర్ సర్క్యూట్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఈ యొక్క పవర్ సర్క్యూట్ అన్నప్పుడు మ్యాక్సిమం అనేది తీసుకోవచ్చు, 3000 తీసుకోవచ్చు. అదేవిధంగా మ్యాక్సిమం పాయింట్స్ ఎన్ని తీసుకుంటామంటే ఇక్కడ 2 తీసుకుంటాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ నాకు పవర్ లోడ్ అన్నప్పుడు ఎంత ఉంది, ఇక్కడ నాకు ఓన్లీ 3000 మాత్రమే ఉంది. అంటే పవర్ సాకెట్ లోడ్ ఎంత ఉంది, నాకు 3000 ఉంది. సో కాబట్టి నాకు ఒక సర్క్యూట్ అనేది ఎనఫ్ అన్నమాట ఇక్కడ. ఎందుకంటే నాకు పవర్ లోడ్ అనేది 3000 ఉంది, మ్యాక్సిమం లోడ్ కూడా 3000 ఉంది కాబట్టి. సో ఇప్పుడు నాకేమవుతుంది అంటే ఇక్కడ సో 1 పవర్ సబ్ సర్క్యూట్ అనేది ఎనఫ్ అన్నమాట. 1 పవర్ సబ్ సర్క్యూట్, సో ఇది ఎనఫ్ అన్నమాట మనకు. ఓకేనా. అయితే ఇప్పుడు నాకేంటి, సో లైటింగ్ లోడ్ ఏమో 3 తీసుకున్నాం, పవర్ లోడ్ ఏమో 1 తీసుకున్నాం. సో అప్పుడు నాకు టోటల్ ఏమవుతాయి, సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నాకు టోటల్ సబ్ సర్క్యూట్స్, సో టోటల్ సబ్ సర్క్యూట్స్ అన్నప్పుడు 3 వచ్చేసరికి ఏమో లైటింగ్ లోడ్, అదేవిధంగా 1 వచ్చేసేమో పవర్ లోడ్. సో కాబట్టి టోటల్ ఎన్ని అవుతాయి, నాకు 4 సబ్ సర్క్యూట్స్ అవుతాయి. సో మన టోటల్ 4 సబ్ సర్క్యూట్స్ అనేవి వస్తాయి, 4. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే కరెంట్ క్యాలిక్యులేషన్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సో ఇక్కడ దాకా క్లియర్ కదా అందరికి. సో ఇక్కడ పవర్ సబ్ సర్క్యూట్ అన్నప్పుడు మ్యాక్సిమం లోడే 3000 వాట్స్ అన్నమాట. అంటే దీనికి ఇప్పుడు లైట్ లోడ్కి ఎట్లా తీసుకున్నాం మనం 800 వాట్స్ అని. సో లైట్ లోడ్కి 10 పాయింట్స్ అనేవి మ్యాక్సిమం కనెక్ట్ చేయొచ్చు, మ్యాక్సిమం 800 వాట్స్ మాత్రమే కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సిమిలర్లీ పవర్ సబ్ సర్క్యూట్ కూడా మ్యాక్సిమం ఎంత కనెక్ట్ చేసుకోవచ్చు అంటే మనము 3000 వాట్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఓన్లీ 2 పాయింట్స్ మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. ఇది దీని మనం తీసుకునే పవర్ లోడ్కి లిమిటేషన్ అన్నమాట ఇది. సో అంతవరకే తీసుకోవచ్చు అని పవర్. అలాంటిది ఇప్పుడు నాకు చూడండి ఈ డయాగ్రామ్లో మనకి ఇచ్చిన డేటా బట్టి, సో ఇందులో పవర్ లోడ్ ఎంత ఉంది నాకు, సో ఇందులో పవర్ లోడ్ ఎంత ఉందంటే నాకు ఇక్కడ ఏముంది, ఈ పవర్ సాకెట్ లోడ్ ఉంది కదా, అదే నాకు పవర్ లోడ్ ఎంత వచ్చింది, ఇక్కడ నాకు 3000 వాట్స్ ఉంది. అంటే ఏదైతే నాకు పవర్ లోడ్కి మ్యాక్సిమం పవర్ ఎంత ఉందో సేమ్ అదే ఉందన్నమాట నాకు ఇక్కడ పవర్ లోడ్ కూడా. అంటే ఇక్కడ యాక్చువల్గా మనకు పవర్ సబ్ సర్క్యూట్ 3000 వాట్స్ తీసుకోవచ్చు మ్యాక్సిమం, కానీ నాకు ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో కూడా 3000 ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేసాం, ఒక సబ్ సర్క్యూటే తీసుకున్నాం అన్నమాట. ఓన్లీ సింగిల్ సబ్ సర్క్యూట్ అనేది తీసుకున్నాం. ఓకేనా. సో అంతమించి ఇంకేం లేదు. సో దానికనే మనం ఇక్కడ ఏం చేసాము, సింగిల్ 1 రాసాను అన్నమాట నేను. ఓకేనా. ఇక్కడ దా క్లియర్ అందరికి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము రిమైనింగ్ అంటే కరెంట్ క్యాలిక్యులేషన్ అనేది చూద్దాం. సో కరెంట్ క్యాలిక్యులేషన్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, యాక్చువల్గా నాకు ఇక్కడ మనకు తీసుకునే సింగిల్ ఫేజ్ సప్లై అన్నప్పుడు వోల్టేజ్ ఎంత ఉంటుంది, 230 వోల్ట్స్ ఉంటుంది. సో మనం తీసుకునే ఈ లైటింగ్ లోడ్లో, సో ఫస్ట్ లైటింగ్ లోడ్లో కరెంట్, లైటింగ్ లోడ్లో కరెంట్ అప్పుడు దాని యొక్క పవర్ ఓవర్ వోల్టేజ్. సో లైటింగ్ లోడ్లో పవర్ ఎంత నాకు 1520. సో కాబట్టి 1520 డివైడెడ్ బై 230. సో దీన్ని చేసి ఎంత వస్తుంది వాల్యూ, సో ఇక్కడ చూద్దాం. 1520 డివైడెడ్ బై 230, సో 6.6 వస్తుంది, 6.6 యాంపియర్స్ వచ్చింది. అదే నాకు పవర్ లోడ్ అనుకోండి, సో పవర్ లోడ్లో కరెంట్ ఎంత వస్తుంది అన్నప్పుడు సేమ్ పవర్ ఓవర్ వోల్టేజ్. ఇందులో ఎంత పవర్ అంటే 3000 ఓవర్ 230. సో కాబట్టి 3000 ఓవర్ 230. సో దీన్ని చేసినప్పుడు నాకు ఎంత వస్తుంది, 13.04 యాంపియర్స్ వస్తుంది. సో ఓవరాల్గా సో టోటల్ కరెంట్ ఎంత,
సో ఓవరాల్గా మనం తీసుకున్న దానికి టోటల్ కరెంట్ ఎంత అన్నప్పుడు సేమ్ ఫార్ములా. సో ఇక్కడ ఏమవుతుంది 4520 ఓవర్ 230. సో దీన్ని చేస్తే నాకు ఏమొస్తుంది టోటల్ కరెంట్ ఎంత అనేది తెలుస్తుంది. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 19.652 యాంపియర్స్ వస్తుంది. ఓకేనా, ఇది ఓవరాల్గా టోటల్ కరెంట్ అనేది. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఏదైతే మనకు కరెంట్ వచ్చిందో సో దాని బేసస్కి మనం ఏం చేస్తాము, మనకు ఫ్యూజ్ వైర్ అనేది కానీ అదేవిధంగా మనం తీసుకునే ఎంసీబీ కానీ ఇవి తీసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు నాకు టోటల్ కరెంట్ ఎంత వచ్చింది ఇక్కడ 19.65. సో కాబట్టి ఇక్కడ నాకేంటంటే ఈ కరెంట్ రేటింగ్ని బట్టి మనం కేబుల్ యొక్క సైజుని కూడా డిసైడ్ చేస్తాం అన్నమాట, మనం తీసుకునే కేబుల్ యొక్క సైజు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కేబుల్ యొక్క సైజుని డిసైడ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కేబుల్ సైజ్. సైజ్ ఆఫ్ కేబుల్ సెలక్షన్. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే సో మనం ఏదైతే లైటింగ్ సర్క్యూట్ తీసుకుంటున్నామో ఈ యొక్క లైటింగ్ సబ్ సర్క్యూట్ కి కేబుల్ సైజు. సో ఇక్కడ మనకు కరెంట్ అనేది ఎంత వచ్చింది, ఇక్కడ లైటింగ్ సర్క్యూట్ అన్నప్పుడు 6.6 వచ్చింది. సో కాబట్టి ఇక్కడ నాకేంటంటే సో ఆ యొక్క దాన్ని బట్టి మనం ఏం చేస్తారంటే ఇక్కడ కరెంట్ సైజ్ కండక్టర్ సైజ్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ జనరల్గా నాకు లోడ్ అనేది ఎట్లా ఉందంటే నాకు సో 5 to 6 ఆంపియర్స్ పర్ సర్క్యూట్. సో మనం తీసుకునే పర్ సర్క్యూట్ ఉంటే సో ఇక్కడ మనం ఏం చేస్తాము 1.5 స్క్వేర్ ఎంఎం కాపర్ వైర్ అనేది తీసుకుంటాం. 1.5 స్క్వేర్ ఎంఎం కాపర్ వైర్ అనేది తీసుకుంటాం. సో అదే నాకు పవర్ లోడ్ అనుకోండి, సో పవర్ సబ్ సర్క్యూట్ అనుకోండి. పవర్ సబ్ సర్క్యూట్ వచ్చేసరికి ఇక్కడ కేబుల్ వచ్చేసరికి ఎలా తీసుకుంటామంటే ఇందులో సో దీంట్లో లోడ్ అనేది 3000 మ్యాక్సిమం కదా. సో ఇందులో కరెంట్ వచ్చేసరికి 13 ఆంపియర్స్ ఉంది. ఇందులో కరెంట్ వచ్చేసరికి ఈ పవర్ సబ్ సర్క్యూట్లో కరెంట్ వచ్చేసరికి 13 ఆంపియర్స్ ఉంది, పవర్ వచ్చేసరికి 3000 ఉంది. సో కరెంట్ వచ్చి 13 ఆంపియర్స్. సో కాబట్టి ఇందులో మనం ఏం 2.5 mm స్క్వేర్ లేదా 2.5 స్క్వేర్ mm అంట, దీన్ని స్క్వేర్ mm తీసుకుంటాం. కాపర్ వైర్ అనేది తీసుకుంటాం, అది సైజు. సో మనం తీసుకునే కాపర్ వైర్ యొక్క సైజు. సో అదేవిధంగా మెయిన్ కేబుల్. సో ఇప్పుడు మనం లైటింగ్ లోడ్ చూసాం, పవర్ సర్క్యూట్ చూసాం, మెయిన్ కేబుల్ ఎంత. సో మెయిన్ కేబుల్ తీసుకున్నాం అనుకోండి. సో మెయిన్ కేబుల్ అంటే ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ మీటర్ బోర్డ్ నుంచి, సో ఫ్రమ్ మీటర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డు వరకు ఉండేదాన్ని. సో దీని సైజ్ తీసుకోవాలి అన్నప్పుడు సో ఇక్కడ టోటల్ కరెంట్ ఎంత వచ్చిందంటే నాకు 19 పాయింట్ సంథింగ్ వచ్చింది. సో దీన్ని అప్రాక్సిమేట్ మనం 20 ఆంపియర్స్ అనుకుందాం. సో అప్పుడు నాకేమవుతుందంటే ఈ 20 ఆంపియర్స్ మనం ఏం చేస్తాము ఈ 4 స్క్వేర్ ఎంఎం అనేది తీసుకుంటాం అన్నమాట. కాపర్ వైర్ అనేది, కాపర్ కేబుల్ అనేది ఎంత తీసుకుంటాం అంటే 4 స్క్వేర్ ఎంఎం. సో మిల్లీమీటర్లో ఉంటుంది అది. సో ఎంఎం స్క్వేర్ అంటుంది దాన్ని, ఏరియా అనేది ఏరియా కాబట్టి ఎంఎం స్క్వేర్, దాన్ని మనం స్క్వేర్ ఎంఎం అని రాసుకుంటాం. సో దాని యొక్క సైజ్ ఎంత అంటే 4. సో లైట్ లోడ్కి ఎంత అంటే 1.5, పవర్ లోడ్కి ఎంత అంటే 2.5, సో మెయిన్ కేబుల్కి ఎంత 4. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా. సో నెక్స్ట్ దీంతో పాటుగా మనకి ఏంటంటే ప్రొటెక్టింగ్ డివైజెస్ అనేవి ఏమేమి యూస్ చేసుకోవచ్చు. సో ప్రొటెక్టింగ్ డివైజెస్ అనేవి ఏమేమి యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ యొక్క కరెంట్ తీసుకున్నామో అంటే మనకు వచ్చిన లైట్ లోడ్ కరెంట్ని బట్టి దాని కేబుల్ తీసుకున్నాం, పవర్ లోడ్ని బట్టి దాని కేబుల్ డిసైడ్ చేసాం. సో టోటల్ లోడ్ కరెంట్ బేస్ చేసుకుని మెయిన్ కేబుల్ యొక్క సైజ్ డిసైడ్ చేసాం. అయితే ఈ ప్రొటెక్టివ్ డివైజెస్ అనేటివి ఎలా తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం ప్రొటెక్టివ్ డివైజెస్. సో ప్రొటెక్షన్ డివైజెస్. సో ఇక్కడ నాకేంటంటే ఏ టైప్ ఆఫ్ సర్క్యూట్ ఇది, అదేవిధంగా
మనం తీసుకునే ఎంసీబీ రేటింగ్ అనేది ఎలా ఉంటుంది. సో ఈ ఓవరాల్గా మనకి ఇచ్చిన ప్రాబ్లంకి మనం క్యాలిక్యులేట్ చేసేది అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే లైటింగ్. సో లైటింగ్ సబ్ సర్క్యూట్. సో మనం తీసుకునే ఈ యొక్క లైటింగ్ సబ్ సర్క్యూట్లో సో మన కరెంట్ అనేది ఎంత వచ్చింది అన్నప్పుడు ఇక్కడ 6 పాయింట్ సంథింగ్ వచ్చింది వాల్యూ, 6.6 అట్లా. సో కాబట్టి నాకేంటి ఇక్కడ అంటే మనం తీసుకునేది ఏంటంటే ఈ యొక్క 6 ఆంపియర్స్ ఎంసీబీ అనేది తీసుకున్నమాట. 6 ఆంపియర్స్ ఎంసీబీ అనేది తీసుకుంటాం. సో అదేవిధంగా పవర్ సబ్ సర్క్యూట్. పవర్ సబ్ సర్క్యూట్ అన్నప్పుడు ఇక్కడ ఎంత తీసుకుంటాం అంటే మనం 16 ఆంపియర్స్ ఎంసీబీ తీసుకుంటాం. సో ఇక్కడ మీకు అందరికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఏంటంటే సార్ ఇక్కడ లైటింగ్ లోడ్ అన్నప్పుడు 6.6 ఆంపియర్స్ వచ్చింది, సో మరి అటప్పుడు మీరు 6 ఆంపియర్స్ ఎలా తీసుకున్నారు అన్న డౌట్ వస్తుంది మీకు. సో ఇక్కడ చూడండి ఇదేంటంటే 6.6 అనేది టోటల్ లైట్ లోడ్ కండిషన్లో కరెంట్ అనేది, టోటల్ లైట్ లోడ్కి కరెంట్ అనేది 6.6. కాకపోతే ఇక్కడ నాకు ఒక్క సబ్ సర్క్యూటే తీసుకున్నప్పుడు సో ఇందులోనే ఒక్కొక్క సబ్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇది ఈ లైట్ లోడ్ కండిషన్లో మనం ఎన్ని సర్క్యూట్ తీసుకున్నాం, 3 తీసుకున్నాం. కాబట్టి 6.6/3 చేసినప్పుడు ఇది ఎంత వస్తుంది నాకు, ఇది 2.2 ఆంపియర్స్ వస్తుంది. సో దీని కరెంట్ ఎంత అంటే ఒక్కొక్క సబ్ సర్క్యూట్ నేను చెప్పేది లైట్ లోడ్ కండిషన్లో మనం 3 తీసుకున్నాం. సో ఒకదానికి ఎంత కరెంట్ అంటే 2.2, టోటల్ ఎంత అంటే 6.6 అదన్నమాట. సో దాన్ని బస్ చేసుకుని మనం ఏం చేసాం ఇక్కడ లైట్ లోడ్లో కేబుల్ అనేది డిసైడ్ చేసాం. ఇక్కడ 5 to 6 ఆంపియర్స్ పర్ సర్క్యూట్ అన్నప్పుడు ఒక సర్క్యూట్లో 5 to 6 ఆంపియర్స్ వరకు ఈ యొక్క కాపర్ సైజ్ 1.5 స్క్వేర్ mm తీసుకుంటాం. ఓకేనా, మనం తీసుకునే ఒక్క సర్క్యూట్లో ఈ లైట్ లోడ్ మనం యాక్చువల్గా 3 తీసుకున్నాం, అందులో ఒక దాంట్లో కరెంట్ వచ్చేసి 2.2 ఆంపియర్స్. సో కాబట్టి మనం తీసుకునే ఈ 1.5 స్క్వేర్ mm ఏరియా అనే కాపర్ వైర్ అనేది 5 to 6 ఆంపియర్స్ వరకు అది బేర్ చేయగలుగుతుంది అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మనం తీసుకునే ఈ లైటింగ్ సబ్ సర్క్యూట్లో అప్ టు 6 ఆంపియర్స్ వరకు ఉండే ఎంసీబీ అనేది ప్రిఫర్ చేస్తాం ఒకదానికి, ఏది ఈచ్ దానికి. సో యాక్చువల్గా మనకి లైట్ లోడ్ ఒకదానిలో ఎంత ఉంది, 2.2 ఆంపియర్స్ ఉంది. కాబట్టి అలాంటిది మనం ఏం చేసుకున్నాం, 6 ఆంపియర్స్ వరకు తీసుకున్నాం. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ పవర్ సబ్ సర్క్యూట్. పవర్ సబ్ సర్క్యూట్ అన్నప్పుడు టోటల్ వచ్చేసి ఎంత అంటే నాకు ఇక్కడ 13 పాయింట్ సంథింగ్ ఉంది. సో కాబట్టి మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం అంటే 16 ఆంపియర్స్ ఎంసీబీ అనేది ప్రిఫర్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏముంటుందంటే మెయిన్ ఎంసీబీ అని ఒకటి ఉంటుంది. సో మెయిన్ ఎంసీబీ అంటే నాకు టోటల్ కరెంట్ ఎంత ఉంది, 19 పాయింట్ సంథింగ్. అలాంటిది నాకు ఇక్కడ 20 ఆంపియర్స్ వరకు మనం తీసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇక్కడ సో 32 ఆంపియర్స్ డబల్ పోల్ ఎంసీబీ అని ప్రిఫర్ చేస్తాం. మెయిన్ ఎంసీబీ ఏం ప్రిఫర్ చేస్తామంటే మనం 32 ఆంపియర్స్ డబల్ పోల్ ఎంసీబీ అనేది ప్రిఫర్ చేస్తాం. సో అదేవిధంగా ఆర్సీసీబీ, సో రెసిడ్యువల్ సర్క్యూట్ కరెంట్ బ్రేకర్. సో ఇది ఎంతవరకు అంటే 40 ఆంపియర్స్ వరకు తీసుకుంటాం అండ్ 30 మిల్లీ ఆంపియర్స్. ఓకేనా, సో ఇది ఓవరాల్గా మనకి ఏంటంటే మనం తీసుకున్న సర్క్యూట్కి ప్రొటెక్షన్ డివైజెస్ ఏమి యూస్ చేస్తాము ఏంటన్నప్పుడు సో మనకు వచ్చిన కరెంట్ బేస్ చేసుకొని మనకు వచ్చిన వాల్యూస్ బేస్ చేసుకొని మనం వీటిని ప్రిఫర్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకు ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ప్రాబ్లంలో సో టోటల్ లోడ్ వచ్చేసరికి నాకు ఎంత వచ్చిందంటే ఇక్కడ 4.52 కిలోవాట్స్. సో దీని వాల్యూ ఎంత అంటే నాకు 4.52 కిలోవాట్స్. సో టోటల్ సబ్ సర్క్యూట్స్ ఎన్ని అన్నప్పుడు నాకు ఇక్కడ 4. సో 4 ఎన్ని కనెక్ట్ చేసాము అన్నప్పుడు ఇక్కడ 4 కనెక్షన్స్ అనేది చేసుకున్నాం. సో టోటల్ వచ్చేసరికి 4. ఓకేనా, సో అంటే లైట్ లోడ్కి వచ్చేసరికి 3, పవర్ లోడ్కి వచ్చేసరికి 1. కాబట్టి నాకు టోటల్ సబ్ సర్క్యూట్స్ ఎన్ని అన్నప్పుడు ఇక్కడ 4 అన్నమాట. 4 సబ్ సర్క్యూట్స్ అనేవి మనం కనెక్ట్ చేసుకున్నాం. సో లైట్ లోడ్ వచ్చేసరికి 3, పవర్ లోడ్ వచ్చేసరికి 1. అదేవిధంగా లైట్ లోడ్లో కేబుల్ సైజ్ అని తీసుకున్నాము అంటే మనము 1.5 స్క్వేర్ mm. అదేవిధంగా పవర్ సర్క్యూట్కి కేబుల్ సైజ్ అని తీసుకున్నామంటే 2.5 స్క్వేర్ mm. అదేవిధంగా మెయిన్ కేబుల్కి ఎంత తీసుకున్నామంటే మనం 4. సో 4 స్క్వేర్ mm అనేది తీసుకున్నాం అన్నమాట. సో సప్లై వోల్టేజ్ ఎంత ఇచ్చినాము అంటే మనం ఇక్కడ సప్లై వోల్టేజ్ సో జనరల్గా సింగిల్ ఫేస్ కాబట్టి ఇక్కడ మనం సప్లై వోల్టేజ్ అన్నప్పుడు ఎంత ఇస్తామంటే ఇక్కడ 230 volts అన్నమాట. మనం తీసుకొని 230 volts అనేది రెఫరెన్స్గా తీసుకుందాం. ఓకేనా, సో ఇది ఈ యొక్క ప్రాబ్లంకి సంబంధించింది ఆన్సర్. సో అందరికి అర్థమైందా, ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉందా?